116వ కీర్తన 12వ వచనంలోనమ్మా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లిందును. 145వ కీర్తన 9వ వచనం చదవండి. 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 103వ కీర్తనలో కూడా చదవడమ్మా. 103వ కీర్తన 2వ వచనం, నా పురాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. మూడిట్లు ఏం కనపడుతుందమ్మా? ఆటకు వచ్చిందండి, భోజనం ఆటకు ఏం కనపడుతుంది? ఉపకారము కనబడుతూ ఉన్నది. దేవుడు ప్రతి మానవునికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఉపకారం చేసి ఆయన ఒక ఉపకారి. ఏంటి? ఉపకారి. అందుకనే చదువుకున్న 145వ కీర్తనలో యెహోవా అందరికీ ఉపకారి. అందరికన్నాడా? కొందరికన్నాడమ్మా? ఇప్పుడు నేను ఉంటాను, అందరికి ఉపకారం చేసేయడం దేవుడు చేయలేదు. నాకే చేసి తక్కువ వాళ్ళకి చేయలేదన్న ఉంటానమ్మా. అందరికీ ఉపకారం చేసాడు. అందుకనే నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు దేవుడు. ఎంతో మంది ఈ సంవత్సరాన్ని చూడలేని వారు ఉన్నారు. నేను 2004 నుండి 2017 దాకా హైదరాబాద్లో తిరుగుతూనే ఉన్నా. 2014వ సంవత్సరము అసలు ప్రపంచాన్ని చూడకుండా నేను ఒక సంవత్సరం గడిపా. ప్రపంచాన్ని చూడకుండా నేను రోజు తిరిగిన ప్రాంతము, రోజు తిరిగిన ప్రదేశమే. ఆ ప్రాంతంలో అంతా నా కటిలో, నా దృష్టిలో ఉన్నది. అయితే 15వ సంవత్సరంలో, 15వ సంవత్సరంలో ఎందుకో ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. సికింద్రాబాద్ నుండి బాలానగర్ మీదకి పడి కుక్కటపల్లి, అక్కడ నుండి నిజాంపేట వెళ్ళవలసి వచ్చింది. అప్పటి దాకా 13 దాకా బాలానగర్లో ఫ్లైఓవర్ లేవు, ఏమీ లేవు, మామూలుగానే ఉంది. అంతా ప్రశాంతంగానే ఉండింది. ఆ ప్రాంతం అంతా నేను తిరిగిన వాడిని. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ, చిన్న చిన్న గ్రామాలన్నీ నేను తిరిగిన వాడిని. ఆ తర్వాత వచ్చి నేను ఒక 2 సంవత్సరాలు ఉన్న ఇంటిని కూడా నేను గుర్తుపట్టలేకపోయా. అంతగా మార్పు చెందింది. రోజు ఇంటికి వెళ్ళి ఆ మార్గంలో తిరిగే ఆ రూమును కూడా మర్చిపోయా. తిరిగి 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 గంటసేపు తిరిగి నాకు ఫోన్ చేసి ఎక్కడ కనపడుతున్నాడు అయ్యా అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఎంతగా మార్పు చెంది. దేవుడు కూడా మన జీవితంలో అనుదినము నూతన సృష్టిని, నూతన ఆలోచనలు, నూతన స్వభావమును అనుగ్రహిస్తున్నాడు. కానీ మానవులమైన మనం మాత్రం ఆయన చేసే ఉపకారములను మరిచిపోయి మరలా యథాస్థితిగా లోకంలోనికి, లోకానుసారంలోనికి మనము జీవిస్తున్నాం. అందుకనే దేవుడు చేసిన ఉపకారములను దేనిని కూడా నువ్వు మరవవద్దు. ఉపకారములు దేవుడు మనకు చేస్తూ ఉంటే ఆయన సన్నిధికి వచ్చి స్తుతించవలసిన మనము ఆయన సన్నిధిని విస్మరిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటే మనమేమో ఆయననే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్ గ్రంథంలో నుండి క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు ఒక ముగ్గురికి ఉపకారం చేశాడు. ఒక ముగ్గురికి ఉపకారం చేశాడు. ఆ ముగ్గురి పేర్లను, ఉపకారములను మీకు తెలియపరిచి క్లుప్తంగా నా సందేశాన్ని ముగించి సమయానికి 2 గంటలకు ముగించే విధముగానే నేను సిద్ధపడి ఉన్నాను. ఆ 2 గంటలలోపు మీకు ప్రార్థన ముగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను.
మొట్టమొదటిగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరికి ఉపకారం చేశాడమ్మా? అమ్మా ఎవరికి? అబ్రహాం. మంచిది, నువ్వు చెప్పిన మాట మంచిది. ఇంకమ్మా బైబిల్ చదివితే జ్ఞాపకం పెట్టి గుర్తుపెట్టి. నేను 2022లో వచ్చినప్పుడు కొత్తగా ఒక పుస్తకం పెట్టుకున్నా. అది సంవత్సరానికి అయిపోయింది. 2023లో పుస్తకం పెట్టుకున్నా. ప్రసంగాలు రాజీ 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 నీజోలవుతుంది, నోరు పోతుంది, గొంతు పోతుంది. ఇప్పుడు 2026లో మళ్ళీ కొత్త పుస్తకం పెట్టా. కొత్త పుస్తకంలో కూడా 3 ప్రసంగాలు సిద్ధపడిపోయి మళ్ళీ పాఠవాళ్ళను సిద్ధం చేసుకోవాలి. కానీ 4 పుస్తకాలు అయిపోయి 5వ పుస్తకం కూడా మొదలు పెట్టేది. కానీ మీలో మాత్రము మార్పు లేదు. ఆదికాండంలో మొదటి ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్త సత్యమును అపాత్రులను. అమ్మా అక్కడ ఉండా చదవండి, లేచి మళ్ళీ తర్వాత ఇంటికి ఉండాదే చెప్పండి, ఉండాదే చదవండి. లేనిపోదానికి కోపించి దేర్పించి గుడింతాలి నిదానం ఏం కాదు. అపాత్రులను నా చేతికర్రతో మాత్రమే ఈ యోగ్యాలు దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులుగా దేవుడు చేశాడు. యాకోబు అంటున్నాడు, అయ్యా నేను యోర్దాను దాటేటప్పుడు నా దగ్గర ఒక చేతికర్ర మాత్రమేనయ్యా. ఇప్పుడైతే నా వెనకమాల 2 గుంపులు ఉన్నవి. 2 గుంపులతో నన్ను ఆశీర్వదించావు. నీవు చేసిన ఉపకారములను నేను పాత్రుడను కాదు ప్రభువా, నీ సేవకుడయ్యా. నాకు నీ ఉపకారములు చేస్తూ నేను పాత్రుడు కాదు, అపాత్రుడను. కానీ నీవు చేస్తున్న ఉపకారములు ఎంతో గొప్పవి ప్రభువా. అపోస్తలుడైన పౌలు కూడా నూతన నిబంధనలో ఉపకారముల గురించి బోధించాడు, తెలియపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహాధైర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప మాట! ఆయన నీ జీవితంలో చేస్తున్న గొప్ప ఉపకారం ఏమిటో తెలుసా? నీవు దేవుడిని అనుసరించి దేవుని చిత్తానుసారంగా నీవు కనుక ఉండగలిగితే, నీవు చనిపోయిన తర్వాత మరణము నుండి నిన్ను పునరుద్ధానుడిగా చేసిన తర్వాత ఆయన రాకడ దినమున ఆయన నిన్ను తీసుకుని వెళ్ళి ఆయన కూర్చుండే కుర్చీ పక్కన నిన్ను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. అంతకంటే ఉపకారం ఏముంటుందమ్మా? మన గ్రామాలకు అప్పుడప్పుడు పెద్ద పెద్ద వారు వస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదా ఉన్నతమైన అధికారులు, కలెక్టర్లు, అలాంటి వారు వస్తూ ఉంటారు. ఆ మీటింగ్లకు, సభలకు మనం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మనల్ని పిలిచి వారి పక్కన ఒక కుర్చీ వేసుకుని మనల్ని కూర్చోబెట్టుకుంటే మనం ఇక చచ్చిపోయినా ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి దాన్ని పెట్టుకుంటామా? వాళ్ళు అదైతే ఫోటోకి ఎప్పుడు పెడతామా? ఏం కాపురానికి కట్టీలు గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకుంటాం. అది రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే గొప్ప వ్యక్తి, ఆయన కుర్చీ వెంబడి, ఆయన సీట్ వెంబడి నాకు సీట్ వేశాడు, ఆయనతో పాటు కలిసి కూర్చోడానికి అవకాశం ఇచ్చాడని మనం అనేక మందికి గర్వంగా చెప్పుకుంటాం. అయితే యేసు ప్రభువారు నీ ఎడల చేస్తున్న ఉపకారం ఏమిటో తెలుసా? నిన్ను జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యంలో ఆయన ప్రక్కన నీకు సీటును ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఎంతకంటే గొప్ప ఉపకారము నా దేవుడు నాకు ఏమీ చేయనవసరం లేదు.
ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, ఈ లోకంలో సర్వస్వాన్ని నేను చెత్తగా మెచ్చుకున్నానయ్యా అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఈ లోకంలో ఏది కూడా నాకు శాశ్వతం కాలేదు, ఏది కూడా నాకు సుఖాన్ని ఇవ్వలేదు, ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకనే సమస్తాన్ని నేను చెత్తతో నేను ఎంచుకున్నాను. నాకు కావాల్సింది నా దేవుడు, ఆయన పరలోక రాజ్యంలో ఆయన ప్రక్కన నాకు సీటును వేసి ఉంచుతాడు, ఆయనకు కలిసి నేను కూర్చుంటాను అన్నాడు. అయితే పాత నిబంధన చదవబడిన లేఖన భాగంలో యాకోబు జీవితంలో దేవుడు చేసిన ఉపకారంలో దేవుడు ఇస్సాకును ప్రేమించాడు. ఇస్సాకుకు ఇద్దరి బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదటి వాడు యేసేవు, ఎర్రని వాడు కాబట్టి అతనికి యేసేవు అని పేరు పెట్టారు. రెండవ వాడు యాకోబు, అన్న మడిమన పట్టుకున్నాడు కాబట్టి అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఎందుకు? మడిమన పట్టుకున్నాడు కాబట్టి, మడిమ పట్టుకున్న దానికి సాదృశ్యంగా అర్థముగా యాకోబు అని పేరు పెట్టారు. వారిద్దరు కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు, ప్రయోజకులు అవుతూ ఉన్నారు. దేవుని కృపను బట్టి దేవుని దయలో వర్ధిల్లుతూ ఉన్నారు. ఒకానొక దినమున అన్నని పిలిచి అడుగుతూ ఉన్నాడు, తండ్రి కుమారుడా, నేను నీకు ఆశీర్వాదం లేకపోతూ ఉన్నాను. నీ జీవితంలో నీకు ఏది కావాలో, తండ్రి దగ్గర నుండి ఏది వారసత్వంగా రావాలో అది నేను ఇవ్వడానికి నీకు సిద్ధపడుతూ ఉన్నాను. నువ్వు ఒక మంచి విందును ఏర్పాటు చేయి, రుచికరమైన ఆహారం తీసుకురా. నేను తినిన తర్వాత, నేను సమృద్ధి పడిన తర్వాత నీకు విస్తారముగా దీవెనలు అనుగ్రహిస్తానన్నాడు. దేవుని కృపను బట్టి అదే పనిని చేయడానికి కోరుకున్నాడు యేసేపు. తండ్రి మాట విన్న వెంటనే అడవికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఈ మాటను తల్లి కూడా విన్నది. తల్లి విన్నప్పుడు యాకోబును పిలుచుకున్నది, చిన్న కుమారుడి దగ్గరికి రాయ్యా, మీ నాన్నేంటో మీ అన్నకే దీవెనలు ఇస్తానంటున్నాడు, దీవెనలన్నీ మీ అన్న పొందుకుని వెళ్తే నీ జీవితం ఏమైంది? నువ్వు నాకు ఇష్టమైన వాడు కదా అని తల్లి చిన్న కుమారుడిని ప్రోత్సహించి మోసపరిచి మోసపుచ్చి యాకోబుకు దీవెనలు వచ్చే విధంగా చేసింది. అలాంటి పరిస్థితుల్లో యాకోబు పారిపోయి వెళ్ళవలసిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? పారిపోయి వారి మామ అయినటువంటి లాభాల దగ్గరకు వెళ్ళిపోయాడు. లాభాల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడన్నా సక్రమంగా ఉన్నాడా? అక్కడన్నా మంచిగా ఉన్నాడా? అక్కడ కూడా మంచిగా లేడు. మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత తన మామ కూతురును చేసుకోవాలని ఆశపడ్డాడు. అయ్యా, నా కుమార్తెను చేసుకోవాలంటున్నాను, నిజమే. నా కుమార్తెను చేసుకోవాలంటే నా దగ్గర కొన్ని దినములు లేదా కొన్ని సంవత్సరములు నీవు బానిసత్వం చేయాలి, పని చేయాలి. ఇదన్నిటిని నేను గమనిస్తాను. నువ్వు మంచివాడు అయితే నా కుమార్తెను నీకు ఇస్తానయ్యా. సరేనయ్యా, నేను చేస్తానన్నాడు. తీరా పనిని ప్రారంభించాడు, చేస్తూ ఉన్నాడు. వివాహ సమయం, అనుకున్న సమయం వచ్చేసరికి మామ యాకోబుని మోసం చేశాడు. నువ్వు చిన్నప్పుడు చేసిందే కదా, దేవుడు నీకు ప్రతిగా చూపించాడు కదా మామ, అయినా పర్వాలా, మరొక కుమార్తెను కూడా నేను చేసుకోవాలి. నాకు ఇష్టమైన కుమార్తె రాహేలు కావాలి నాకు. నువ్వు లేనిచ్చావు కాబట్టి ఆ కుమార్తె కొరకు కూడా నేను మరలా నీ దగ్గర నేను పని చేస్తానన్నాడు. పని చేశాడు. మరలా పెద్ద కుమార్తెను కూడా తగ్గించుకున్నాడు. యాకోబుకు ఇద్దరు భార్యలుగా దేవుడు అనుగ్రహించాడు. యాకోబు జీవితంలో దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. కానీ యాకోబులో ఉన్న నిజాయితీ మంచిదే, అతనిలో ఉన్న బుద్ధి మంచిదే. దేవుడు ఆశీర్వదించడం అతను ప్రారంభించాడు. తన మామ యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు, తన మామ గొర్రెలు మందలను కాస్తూ ఉన్నప్పుడు ప్రమాదాల్లో కొన్ని సార్లు అనేక జీవులు చనిపోతూ ఉన్నవి, కొన్ని గొర్రెలు మరణిస్తూ ఉన్నవి, కొన్ని క్రూర మృగాల చేతులు చిక్కి చనిపోతూ ఉన్నవి. వాటిని కూడా
ఇతను లెక్క కట్టలేదు. ఇతను వాటికి కావలసిన తగిన పారితోషికమును వారి మామ లాభానికి ఇచ్చాడు. అంత మంచి గుణం కలిగిన వాడు. పేరుకి మోసగాడే కానీ గుణములు మాత్రం మంచి గుణం అన్నది. మరలా ఈ 14 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీ కుమార్తెలు తీసుకుని నా దేశము, నా దేవుడు నన్ను నా దేశానికి తిరిగి వెళ్ళమన్నాడు, నా గ్రామానికి, నా ఊరికి అన్నప్పుడు నువ్వు మరలా 6 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడే నా కుమార్తెలు తీసుకెళ్ళు అన్నాడు. చేశాడు. చేసిన తర్వాత యాకోబు తన మామకు తెలియపెట్టకుండా, చెప్పబెట్టకుండా తన భార్యలను, తన బిడ్డలను తీసుకుని, తనకు రావాల్సిన మందను తీసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. యోర్దాను దగ్గరికి వెళ్ళేసరికి 3 దినములు గడిచిపోయింది. 3 దినములు గడిచిపోయిన తర్వాత ఎవరో చెప్పారయ్యా, లాబాను నీ అల్లుడు చూడు, నీ బిడ్డలను తీసుకుని అతనికి రావాల్సిన ఆస్తిని లేదా అతనికి రావాల్సిన జంతువులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నప్పుడు యోర్దాను దగ్గర ఉన్నటువంటి యాకోబు దగ్గరకు మరలా లాబాను రావటానికి సిద్ధపడ్డాడు. ప్రయాణం అప్పటికి 6 దినములు గడిచిపోతూ ఉన్నది. యాకోబు చేసింది మంచిదే. యాకోబు దేవుడి చిత్తానుసారంగా చేశాడు. దేవుడు యాకోబుకు తోడైంది, నీ దేశములకు లేదా నీ గ్రామానికి, నీ ఊరికి నేను నడిపిస్తానన్నాడు. నీ తిరిగి నువ్వు పుట్టినటువంటి ప్రదేశానికి అన్నాడు. కాబట్టి యాకోబు ప్రయాణమై తన భార్యను తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో తన మామతో దేవుడు మాట్లాడి, లాబాను, కొన్నిసార్లు దేవుడు బుద్ధి లేని వారితో కూడా దేవుడు మాట్లాడతాడు, బుద్ధి కలిగించడానికి. యాకోబుకు ఒకవేళ నీవు హాని చేయగలిచేమో, లాభము ఒకవేళ యాకోబుని నీవు ఏదైనా హింసించాలని వెళ్తూ ఉన్నావేమో, ఒకవేళ యాకోబుకి ఏదైనా హాని తలపెట్టుచున్నావేమో, నువ్వు ఈ దినములు మౌనముగా ఉండు అన్నాడు. నువ్వేది చేయొద్దు, యాకోబుని ఏది మాట్లాడద్దు, ఏమి మాట్లాడద్దు. తనకు రావలసిన వాటాను తీసుకుని, తన భార్యను తీసుకుని, తన బిడ్డను తీసుకుని బయలుదేరాడు. యాకోబుని ఏమి అనొద్దని లాబాను నోరును దేవుడు మోయించి వేశాడు. ఎంతటి గొప్ప దేవుడు! కొన్నిసార్లు బుద్ధిహీనులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు బుద్ధిహీనులు కూడా దేవుడు దర్శన రూపంలో, కళ రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఆ యాకోబు జీవితాన్ని తన మామకు లాభాలకు దేవుడు చూపించి లాభాలు నోరును మోయించాడు. అందుకనే యాకోబు అంటున్నాడు కదా, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడు, నా తాత అయినటువంటి అబ్రహాము దేవుడు, నేను అయోగ్యుడినయ్యా, నాకు నీవు ఎన్ని ఉపకారములు చేస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నేను అనుకుంటున్నా కాదు, నీ సన్నిధానంలో నిలిచేవాడిని కాదు, నీ ముందు నిలబడేవాడిని కాదయ్యా. నా మామ నుండి కూడా నన్ను కాపాడవయ్యా. కొందరు మామలు కూడా వాస్తవమే లాభాను యాకోబు అభివృద్ధి చెందడము, లాభానికి ఇష్టమైన తన కూతుర్లు పెట్టుకుని ఇక్కడే ఉంచుకున్నాం, ఉన్నన్నాళ్ళు ఇక్కడే ఉంటాడు, చేసిన నాళ్ళు శాఖని మనకు చేస్తాడు, తర్వాత పోతే పోయేది, ఉంటే ఉంటాడు అనుకున్నాడు లాభాలు. కానీ దేవుడు తన పుట్టిన ప్రదేశానికి దేవుడు యాకోబుని నడిపించాలని వాగ్దానం ఉన్నది, తనకు తోడైంటానన్నాడు. కొందరు జీవితంలో కూడా అల్లుడు ఎదుగుతూ ఉంటే అక్కలు లేదా మామలు చూసి ఓర్చుకోలేదు. ఎప్పుడు నా కుమార్తె కిందే మౌనముగా ఉండాలి, నా కుమార్తె చెప్పినట్లే ఉండాలి, నా ఇంటి దగ్గరే పని చేయాలి, నాతోనే కలిసి ఉండాలి, నేనే పెద్దవాడిగా ఉండాలనే ఆలోచన కొందరు మామలో ఉన్నది. అదే విధమైన ఆలోచన ఈ లాభాల్లో కూడా యాకోబు పట్ల బైబిల్ గ్రంథంలో కనబడుతున్నది. ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తే, దేవుడు నీకు ఉపకారం చేయడం ప్రారంభిస్తే, దేవుడు నీ జీవితంలో అభివృద్ధిని చేయడం ప్రారంభిస్తే, ఇక నీకు ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎలాంటి బలవంతులు నీకు ఎదురైనా నీ అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు. యాకోబును కూడా తన మామ ఆటంకపరిచినా, తన అన్న ఆటంకపరిచినా, తన తండ్రి కూడా ఆటంకపరిచినా, యాకోబుకు దేవుడు తోడైంది. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను
నీకు తోడైంటాను, నీ జీవితంలో అభివృద్ధిని అనుగ్రహిస్తాను. అందుకే అంటున్నాడు, అయ్యా యోర్దాను దాటేటప్పుడు నా చేతిలో ఉన్నది ఒక్క కర్రయ్యా. నీవు చేసిన ఉపకారం బట్టి ఈ రోజు నేను వెనకకు తిరిగి చూస్తే 2 గుంపులైపోయిన జనాంగము లేదా నా వంశము. ఎంతటి ఉపకారం చేస్తే దేవుడు, ఎంతటి సాక్ష్యాన్ని ఉన్నాడు యాకోబు. నేను కూడా అప్పుడప్పుడు మా మామ పిల్లదించిన మామ ఒలివేలు పోతే అటుకే 2 డజన్లు అటుకేలు కోసిస్తాడు. వద్దే మాకు ఏది పండగ పిల్లలు కొట్టలో లేదా 4 వేలు 5 వేలు డబ్బులు ఇస్తే పాలు అటుకే కోసిస్తాడు. దేవుడు యాకోబుకు చేసిన ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో కూడా చేతిలో ఒంటరి కర్రతో నేను పోరాడుతున్నానయ్యా, నా జీవితం ఒంటరి కర్రతో నేను నడుస్తున్నానయ్యా అని నీవు అనుకుంటున్నావేమో. నీ దేవుడు నీకు ఉపకారం చేసే దేవుడు. ఆయన ఉపకారం చేయడం ప్రారంభిస్తే ఇక నీకు ఎవరు కూడా ఆపలేదు. అందుకనే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తున్నారు మన జీవితంలో. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఆయుష్ ఇస్తూ ఉన్నాడు, మన కుటుంబాల్లో సమాధానం ఇస్తూ ఉన్నాడు. సమాధానం లేక రోజు దినదినగంటముగా గడుస్తూ ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నవి. పైకి మాత్రము నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటారు, పైకి మాత్రము సంతోషంగా కనపడతారు. కానీ ఎందుకు జీవించారా, ఎందుకు దేవుడు నన్ను బ్రతికించాడా, ఎందుకు నేను బ్రతికున్నాననే సమస్యతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నవని దినాల్లో. అని దేవుడు నీకు నాకు ఉపకారిగా ఉండి ఆయన కనికరమును మన మీద చూపుతూ, ఆయన జాలిని మన మీద చూపుతూ, ఆయన రోజు నీకు నాకు ఉపకారం చేసి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. యాకోబును కూడా దేవుడు 2 జనాంగములుగా విస్తరింపజేసి, యోర్దాను దాటేటప్పుడు అయ్యా నా చేతిలో ఉన్నది ఒక చేతి కర్రనయ్యా, ఎంతగానో ఆశీర్వదించావు, ఎంతగా దీవించావయ్యా, 2 గుంపులు చేసావు. వెనకమాల చూస్తే విస్తారమైనటువంటి పశు సంపదతో నా జీవితాన్ని నడిపిస్తూ ఉన్నావు అయ్యా. నేను పాత్రుడు కాదు దేవా, నేను అయోగ్యుడనయ్యా. కానీ నువ్వు ఎందుకు నా మీద కృపను చూపి ఉపకారములు చేయించున్నావు కూడా. నువ్వు కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి శుక్రవారం ఆరాధనలో ఇన్ని ఉపకారములు చేస్తున్నావు ప్రభా, ఇన్ని మేలు చేస్తున్నావు నా జీవితంలో ప్రభా. నేను ఎందుకు నీకు కృతజ్ఞత లేకుండా నేను జీవిస్తూ ఉన్నాను, కృతజ్ఞత లేని వాడిగా నేను ఉంటున్నానయ్యా. ఎక్కడుండైనా ఈ రోజులోనైనా కృతజ్ఞత కలిగి ఉండే విధముగా నా జీవితాన్ని సరిచేదేమని ప్రార్థించు. యాకోబు ప్రార్థించాడు. దేవుడు తనకు 100 ఫలింపును అనుగ్రహించాడు. 2వ ఉపకారం క్లుప్తంగా సమయం అవుతున్నది. 2వ ఉపకారం మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది కదా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములను ఇచ్చెదము. యెహోవా ఈ దేశము మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేస్తున్నది. ఇక్కడ మన కనబడుతున్న వ్యక్తి ఎవరమ్మా? రాహాబు. ఎరికో ప్రాంతము, ఎరికో చుట్టూ ఉన్న ప్రాకారము చుట్టూ పూర్వపు దినాల్లో పట్టణానికి చుట్టూ ఉండేటువంటి ప్రారి
ఈ పారికి వాళ్ళగా సన్నగా ఉండవు. ఎట్లుంటే మన ఎటువంటి దగ్గర దగ్గర 50 అడుగులు లేదా 100 అడుగులు అంత పెద్ద గోడలు కడతారు. అలాంటి ప్రాకారం మీద రాహాబు అనే వేశ్య కాలన్నది. యెహోషువ ప్రవక్త ఒక ఇద్దరిని పంపించాడు. అయ్యా, యెరికో పట్టణాన్ని చూసిరండి, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ దేశాన్ని మనం నాశనం చేయాలి, ఆ దేశం మీద మనం వెళ్ళబోతున్నాము, మీరు వెళ్ళి చూసిరండి, ఒకసారి వెలుగు కలిగి ఎటు నుండి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రవేశించాలి, మనం వెళ్ళేది కూడా వారికి తెలియకూడదు అన్నప్పుడు ఈ ఇద్దరు కూడా చక్కగా ఆ యెరికో పట్టణంలోకి వెళ్ళారు. ఆ ప్రాకారం మీద ఒక చిన్న ఇల్లును నిర్మించుకుని ఉన్నటువంటి ఈ రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఆ వేశ్యకి చెబుతున్నారు, అమ్మా, మేము ఇంత ఫలానా దగ్గర నుండి వచ్చామమ్మా, మా దేవుడు ఫలానా దేవుడు అమ్మా, మమ్మల్ని పంపించిన వ్యక్తి ఫలానా వ్యక్తి అమ్మా, మేము ఇక్కడికి వచ్చామని ఈ యెరికో రాజుకు కానీ యెరికో సైన్యానికి కానీ చెప్పవద్దమ్మా. ఎందుకంటే ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని దేవుడు మా చేత నాశనం చేయించబోతున్నాడు. ఈ రాజ్యంలో మేము తగలబెట్టబోతున్నాము, ఈ రాజ్యాన్ని స్వాధీనపరచుకోబోతున్నామమ్మా, చూడటానికి వచ్చామమ్మా, వేగుల వారము అది అడిగినప్పుడు ఆమె అంటున్నది కదా, అయ్యా, నేను మిమ్మల్ని దాచిపెడతాను, మీ గురించి చెప్పడం మంచిదే, కానీ ఈ దేశంలో తగలబెట్టేటప్పుడు లేదా ఈ దేశంలో స్వాధీనపరచుకునేటప్పుడు ఈ రాజ్యము నేను నాశనం చేసేటప్పుడు నాకు ఒక మాట ఏంటయ్యా, నా ఇంటిని కానీ నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ హాని చేయమని ఒక మాట ఇవ్వయ్యా. అమ్మా, నువ్వెంత మా కొరకు నీ ప్రాణాన్ని తెగించి మేము వచ్చినా అక్కడ ఉన్నటువంటి యెరికో సైన్యానికి రాలేదని చెప్పావు, నీకు తప్పకుండా మేము ఉపకారము చేస్తామమ్మా, ఉపకారము చేస్తాం, నీవు మాత్రము మా గురించి చెప్పవద్దమ్మా. దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు రాహాబు అబద్ధమాడింది కదా అని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం కూడా అబద్ధమాడితే తప్పంటారు కదండి అని మీరు అనుకోవచ్చు. ఆ అబద్ధమే ఆమె జీవితంలో శ్రేష్టతను తీసుకొచ్చింది. ఆ అబద్ధమే ఆమె జీవితంలో యేసు ప్రభు వంశావళిలో పేరుకు ఆమె నిలబెట్టింది. యేసు ప్రభు వారి వంశావళిలో ఆమె పేరుకు నామకరణం చేయడానికి, ఆమెను చేర్చడానికి ఆమె ఎంత పవిత్రురాలుగా కనబడిందో. పాత జీవితాన్ని సాదృశ్యంగా తీసుకోవద్దు. పాత జీవితం గతించిపోయింది. ఒకప్పుడు వేశ్య కావచ్చు, ఒకప్పుడు తిరిగిపోతు కావచ్చు, ఒకప్పుడు అబద్ధమాడిన వ్యక్తి కావచ్చు. దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నదో ఆ దినము నుండే పాత జీవితంలో విడిచిపెట్టింది రాహాబు. దేవుని ప్రవక్త ద్వారా పంపించిన బిడ్డలను క్షేమం కొరకు ఆమె ఇంటిలో దాచిపెట్టింది. వాళ్ళు అంటున్నారమ్మా, ఇక నీకు బాధ లేదు, నీ కుటుంబాన్ని మేము ఏం చేయము, మేము వచ్చినప్పుడు మేము మీ కుటుంబాన్ని ఏమి హాని చేయమమ్మా, నువ్వు మాకెంత మంచి పని చేసి కదా, నీకు తప్పకుండా ఉపకారం చేస్తావు. బాగా అడుగుతుందయ్యా, మీ సైన్యం అంతా వచ్చింది కదయ్యా, లేకపోతే ఆ యెహోషువ పంపించిన మీ జనాంగం అంతా వస్తారు కదయ్యా, ఏ ఇంటి మీద పడితే ఆ ఇంటి మీద వెళ్ళి మీరు నాశనం చేస్తున్నారు కదయ్యా, మరి ప్రత్యేకంగా రాహాబు గృహమని మీరు నా ఇంటికి వచ్చి నా గృహాన్ని దగ్గరికి రారు కదయ్యా, ఈ గృహము నాశనం కాకుండా ఉండడానికి ఒక గుర్తు ఇవ్వండియా అంటే అప్పుడు వారి దగ్గర ఉన్నా ఏమిచ్చారమ్మా? ఏమిచ్చారు? వింటున్నారా? పోతున్నారమ్మా? అర్థం అవుతుందా? అర్థం కావట్లేదా అమ్మా? అర్థం అవ్వలేదా? ఎర్రని దారం ఇచ్చారు. ఆ దారం తీసుకుని వెళ్ళి ఆమె బీరువాలో పెట్టుకోలేదు, లేదా దారం తీసుకెళ్ళి దేవుడు పంపించినటువంటి ప్రవక్త పంపించినటువంటి వ్యక్తులు నాకు ఎర్రని
జాగ్రత్తగా పెట్టుకుందామని తీసుకెళ్లి బీరువాలో పెట్టలేదు, లేకపోతే ఆమె పరుసులో పెట్టుకోలేదు. ఆమె గుమ్మానికి కట్టుకున్నది. కారణము యేసు రక్తము నీ గృహంలో ఉంటే, యేసు రక్తము నీ గుమ్మానికి ఉంటే, యేసు రక్తము నీ హృదయానికి ఉంటే దేవుడు నీకు ఉపకారం చేసేవాడు కానీ అపకారం చేసేవాడు కానే కాదు. ఆ వేగుల వాళ్ళందరూ కూడా ఒక దినాలు వచ్చినప్పుడు వారికి చెబుతున్నారయ్యా, ఆ ఎరికో పట్టణంలో ఒకే ఒక గృహానికి ఆ గుమ్మానికి ఎర్రటి దారమును మేము ఇచ్చామయ్యా. ఆ ఎర్రటి దారమును ఆ స్త్రీ కట్టుకొని ఉన్నది. ఆ గృహాన్ని తప్పించి అన్ని గృహాలను నాశనం చేయండి, ఆ గృహాన్ని విడిచిపెట్టండి. ఎంతటి గొప్ప త్యాగం చేసింది రాహాబు. రాహాబు చేసిన కార్యము తన జీవితాన్ని నిలబెట్టడమే కాకుండా తన కుటుంబానికి కూడా ఉపకారం జరిగే విధంగా చేస్తున్నది. దేవుడి బిడ్డలకు ఆశ్రయం ఇచ్చింది. ఆమె తన కుటుంబానికి ఉపకారమును పొందుకుంది. నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, దేవా నేను ఇప్పటి వరకు తండ్రి నిర్లక్ష్య స్థితిలో నేనున్నాను ప్రభువా, నా పాత జీవితమును తీసివేసి నూతన జీవితమును నాకు అనుగ్రహించు ప్రభువా. రాహాబు కూడా పాత జీవితంలో వేశ్యగా జీవించింది, వ్యభిచారం చేసింది, అన్యాయముగా ధనమును సమకూర్చుకున్నది, అనేక కుటుంబాల్లో చిచ్చులు పెట్టింది. ఆమె వెనుక జీవితాన్ని గురించి ఆలోచించడం మానివేసింది. నా పాత జీవితం వినిందా, నా దేవుని నేను నమ్ముకుంటున్నాను, దేవునికి విధేయత కలిగి ఉంటాను, దేవునికి లోబడి ఉంటాను, నా పాత జీవితాన్ని నేను విడిచిపెడతాను, మర్చిపోతాను, ఇక ఎన్నటికీ కూడా వ్యభిచార తలపుల వైపు నేను వెళ్ళని రాహాబు నిర్ణయం తీసుకున్నది. దేవుడు తనను తీసుకెళ్లి తన వంశంలో చేర్చుకున్నాడు. లోతు భార్య కూడా చెప్పాడు, అమ్మా అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నా కదా, ఇప్పటి వరకు పాపపు జీవితంలో ఉన్నావు కదా, సొదొమ గొమొర్రా పట్టణాలంతా పాపంతో నిండిపోయి ఉన్నావు కదా, దేవునితోనే వచ్చి మనం తీసుకెళ్తున్నాడు కదా, నా మాట విని బయలుదేరి రామా, వెనకకు తిరగవద్దు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం గురించి ఆలోచించిందని లోతు ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధాన్యపడినా, ఎంతగా చేయి పట్టుకుని లాక్కొచ్చినా ఒకనొక ప్రదేశములకు వచ్చిన దాకా బాగానే వచ్చింది. కానీ మరొక ప్రదేశములకు వెళ్ళేసరికి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకములు పడుచుకున్న సమయంలో, అయ్యో ఎంత అందమైన సుందరమైన ఆ భవంతులను ఇప్పటి వరకు ఉన్నాను కదా, నా పాత జీవితం అంతా అక్కడ గడిపాను కదా, అందమైన జీవితం అంతా అక్కడ గడిపాను కదా, విస్తారమైన పాపములు చేశాను కదా, ఇక నుండి నేను పాపం చేయడానికి లేదేమో, ఒకసారి వెనకకు తిరిగి చూద్దామని వెనకకు మళ్ళింది లోతు భార్య. ఏమైపోయింది? ఏమైందమ్మా? ఉప్పు స్తంభం అయింది. ఇంకా నయం పాత కొట్టాలి, అది కూడా అంటారు. ఇది కూడా ధ్యానాలు దేవుడు చేస్తారు. ఎదురంలో ఉప్పు స్తంభమైందని నేటికి కూడా ఆమె స్తంభమైన ఆనవాళ్ళు నేటికి కూడా అదే విధంగా చెక్కు చెందుకున్నా ఉంటది. నీ లోతు భార్య ఏ విధంగా వెనక తట్టు తిరిగిందో, వెనక జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నది. అందరూ పాపలమే, ఎవరు కూడా ఈ లోకంలో పరిశుద్ధులు లేరు. ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క ముందుకు నడుస్తావో, అప్పుడు దేవుడు నీకు నిరంతరం ఉపకారం చేయడానికి ముందుంటాడు. ఈ ఉపకారము యెహోషువ ప్రవక్త పంపించిన వేగుల వారి ద్వారా విన ఉపకారం కాదు, తన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడే వారిని ఒక సాధనముగా వాడుకున్నాడు. దేవుడే రాహాబు కుటుంబాన్ని రక్షించాడు, ఆ కుటుంబానికి ఉపకారం చేశాడు. నా బిడ్డలకు, నా సేవకులకు నువ్వు
అందుకనే ఎరికో పట్టణము తగలబడుతున్నా, ఎరికో పట్టణం నాశనం అయిపోతున్నా, రాహాబు నీ కుటుంబాన్ని మాత్రము జాగ్రత్తగా ఉంచుకున్నా. దేవుడి సాక్షాత్తు రాహాబు కుటుంబాన్ని కాల్చాడు. కారణము ఆమె చేసిన మేలుకు ప్రతిగా దేవుడు ఆమెకు ఉపకారం చేశాడు. దేవుడి కొరకు నువ్వు చిన్న కార్యం చేస్తే దేవుడు గొప్ప ఉపకారం నీకు అనుగ్రహిస్తాడు. కానీ మనం వాటిని ఆలోచించి దాని గురించి మనం పట్టించుకో. దేవుడి కొరకు నువ్వు ఏదైనా చిన్న పని చేస్తే చాలు, దేవుడు నీకు ఇచ్చే గొప్ప గొప్పవాన్ని ఎంత ఉన్నతంగా ఉండదు, ఎంత నీవు సంతోషపడే విధంగా ఉండదు, ఎంత నీవు ఆనందపడే విధంగా ఉండదు. ఆయన ఇచ్చే ఉపకారం లేదా ఆయన ఇచ్చే గొప్ప ఇది అంత ఉన్నతంగా ఉంటుంది. రాత్రి మంచి 7 గంటలకి సరి జ్ఞానము వైఖరికి వచ్చింది. రాదు కొద్ది వాక్యం చెప్పాలి. ఎట్టగా ఆలోచన చేశాడు. ఈ మాటతో 3 దొంగలు కొడుకో నాకు వాక్యం చెబితేనే ఆరోగ్యం, వాక్యం చెప్పకపోతే అనారోగ్యం. ఏ రోజైనా వాక్యం సిద్ధపడకపోతే నాకు ఆ రోజు నీరసం ఉందండి. ఇది ఆలోచించి వెళ్ళి పడి తీసి ఆ సెల్లోనే పోయా. జనం వస్తే దొరుకుతున్నాయా? ఒక పెళ్లి చేసి పంపించారు. ఆ పిల్లలు 2 పిల్లలు వేసుకుని కలిసి ఈ బాధపడి ఏ బాధపడ్డా ఆత్మ బాధ ఎవరు పడిందని వీళ్ళంతా నిద్రకేసి చూపడానికి మళ్ళీ బాగా వేసుకొని ఆ పని వేసుకొని మాసం అనకుండా ఆ పని వేసుకొని పులుసు తిని 4 గంటలు వేసి పుస్తకం పెద్ద బయట తీసుకుని కూర్చొని రాసుకోవడం మొదలు పెట్టేవారు. ఎంతో జనమైపోయిందో ఒలిగలకు వెళ్ళిపోయిందో తొందరగా పోయింది. మరి ఇంకా రాత్రి నా జ్ఞాపకం వాళ్ళు మళ్ళీ దేవుడు ఏంటంటే ఆయన కృప నిరంతరం మన మీద వస్తున్నాడు. ఆయన నిత్యము నీకు నాకు మనందరికీ ఉపకారి. ఆయన నీ మీద నా మీద కనికరము చూపే దేవుడు. ఆయన నీ మీద నా మీద జాలి చూపే దేవుడు. మనం ఏదో బాగాలేదు లేదు ఇబ్బందిగా ఉండాలి ఆయన పనిని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే సాతాను మనల్ని పట్టుకుంటాడు. అమ్మయ్య నిర్లక్ష్యం చేసేడు పట్టుకుందామని పట్టుకుని మన జీవితాన్ని ప్రొంగదీస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని పనిని ప్రారంభిస్తామో ఆయన తప్పకుండా మన పనిని చేస్తాడు. 3వ మాటను జ్ఞాపకం చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ పుస్తకంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. 9వ అధ్యాయంలో ఉంది కదా, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలటాయని దావీదు అడిగాను. ఇక్కడ అర్థమైందమ్మా చదివింది. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా లేకపోతే ఎవరైనా కలడాని అడుగుతున్నాడు. ఎందుకు? దావీదుకు సమయం వచ్చింది. మొన్నటి దాకా సౌలు రాజు, సౌలు పరిపాలించాడు. సౌలు అనేక మార్లు దావీదును చంపాలని చూశాడు. సౌలు దావీదును శత్రువుగా చూశాడు. దావీదు కొరకు 3000 మందిని సిద్ధపరిచి ఏ సమయంలో ఎక్కడ దొరికినా సౌలు చేత దావీదును చంపేయాలని ఆలోచనలో ఉన్నాడు. అని దేవుడు సౌలును తీసివేసి దావీదును పట్టాభిషేకం చేసిన తర్వాత, దావీదును ఉన్నత స్థితిలో కూర్చోబెట్టిన తర్వాత దావీదు అంటున్నాడు కదయ్యా,
సౌలు కుటుంబంలో సౌలుకు ఉన్నటువంటి కుమారుల్లో యోనాతాను అనేవాడు నాకు నిత్యము స్నేహితుడిగా ఉన్నాడు. వారి తండ్రిని మాట కూడా లెక్క చేయకుండా నాకు నిత్యము సహాయపడచ్చు, నన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చిన వాడు యోనాతాను. కాబట్టి యోనాతాను చేసిన మేలుని బట్టి, యోనాతాను నా అందు చూపిన కృపను బట్టి, యోనాతాను నా మీద చూపిన ప్రేమను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నాకు అవకాశం వచ్చిందయ్యా, ఈ రోజు నాకు వచ్చిన అవకాశాన్ని మీకు ఉపకారం చేయాలని ఆశపడుతున్నా. మనమైతే ఉపకారం చేయడానికి ఏం చేస్తామమ్మా? అపకారం చేస్తామా? ఎవరైనా సహాయం చేస్తే నువ్వు కనుక చేసిన సహాయం, అప్పుడేమో అవసరమైనప్పుడేమో అయ్యా నువ్వు ఉంటేనే సహాయం అయిందని వేడుకున్న చేతులు సహాయం చేసిన తర్వాత, సహాయం పొందుకున్న తర్వాత, మన అవసరత తీరిపోయిన తర్వాత మనము నువ్వు గనక ఇలాంటి వారిని ఎంతో నేను చూశాను. కానీ దావీదు అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నేను ఉపకారం చేయాలనున్నాయా? మీ తాత లాంటి వాడిని కాదు, నేను సహాయపడిన వాడికి, నాకు సహాయం చేసిన వాడికి, నన్ను ఎంతగా నిలబెట్టిన వాడికి నేను ఇప్పుడు రాజు కాబట్టి నా చేతుల్లో అంతా ఉన్నది. నేను నీకు ఏదైనా మీ కుటుంబానికి సహాయపడతా, ఉపకారం చేస్తానయ్యా, ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. అందుకనే ఆ కింద వచ్చిన వాళ్ళు మనకు కనబడుతూ ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతారు. చదువు మన ఉండవచ్చు నుండి సౌలు కుటుంబములకు సేవకులకు శివాయను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలవపంపిరి. రాజు శివావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడనైన నేనే శివాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతని అడగగా సేవ యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు, రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా శివ చింతకింపుము, అతడు కుమారుడు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో అని. చాలు ఈ మాటలని మీరు చదివి ఆ పొలుగు పోయి నేను మాకు నేనేదో పైకెత్తుకొచ్చుగా. యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడు, యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి కూడా యుద్ధ సమయంలో కాళ్ళు పోయిన పశ్చిమానుడు, పశ్చిమానంలోనే కాళ్ళు పోయినవి, యుద్ధ సమయంలోనే కాళ్ళు పోయినవి అతను ఉన్నాడు. యోనాతాను కుమారుడు సౌలుకి మనవడు. అతను ఫలానా చోట ఉంటున్నాడయ్యా, ఆశ్రయం లేదు, ఆస్తులు లేవు, ఎవరి ఇంటి దగ్గర అతను ఉంటున్నాడు. అతను ఉన్నాడయ్యా. యోనాతాను కుమారుడు అవిటి వాడు పాలు పిలిపించండి, తీసుకున్నామనండి. వెంటనే రాజు కదా ఆగ్రహించాడు కదా, దావీదు కదా, గబగబా వెళ్ళి తనను తీసుకుని వచ్చారు. ఏం పేరు అతని పేరు? మెఫీబోషెతు. యోనాతాను కుమారుడి పేరు మెఫీబోషెతు. అతన్ని తీసుకొచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, ఇక నీవు ఎక్కడికి వెళ్ళే పని లేదయ్యా, నా భోజనపు బల్ల దగ్గర నిన్ను సదాకాలం నా భోజన బల్ల దగ్గర నీవు ఉంటామంటాడు దావీదు అంటున్నాడు. నా భోజన బల్ల దగ్గర నువ్వు ఉండమంటే కాదు మాట ఉన్నావా? అంతేనా కాదా? నాతో కలిసి ఉంటావు, నాతో కలిసి తింటావు, నేనుంటే ఈ రాజా గృహంలో నీకుంటావు సదాకాలము. పొద్దున పూట టిఫిన్ టైంలోనూ, మధ్యాహ్నం భోజనం టైంలోనూ, సాయంత్రం మరి రాత్రి తినే భోజనం టైంలోనూ కాదు, సదాకాలము నా భోజన బల్ల దగ్గర నీకుంటావు. ఎంత గొప్ప మాట! యోనాతాను చేసిన
మంచి పనిని బట్టి దావీదు గుర్తించి రాజు అయిన తర్వాత నేను సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి ఉపకారం చేస్తానని పిలిపించాడు. నేను రాజు అవడానికి యోనాతాను సహాయపడ్డానయ్యా. అందులో నేను కాసు లేదు కాబట్టి తన కుమారుడు అవిటివాడు, అడుగు లేనివాడు, నడవలేనివాడు కదా, అందరిని పిలిపించినప్పుడు వచ్చిన తర్వాత ఇక నీవు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇక్కడే ఈ భోజన గుమ్మల దగ్గర నువ్వు సదాకాలం ఇక్కడే ఉండు. మరలా మరొక మాట కింద వచ్చినాడు అంటున్నాడు, సౌలు యొక్క భూములను ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఆక్రమించుకున్నారో తిరిగి ఆ భూములన్నిటిని కూడా నీకు, ఆస్తిని అంతటిని కూడా నీకు తిరిగి నేను ఇప్పిస్తానయ్యా. ఎంత ఉపకారం చేస్తూ ఉన్నాడు దావీదు. దావీదు వల్ల ఉపకారము దావీదు చేయడమే కాదు, దేవుని దయ వల్ల దావీదు ద్వారా దేవుడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. నీ నా జీవితాల్లో కూడా అనేక సార్లు అనేక ఇబ్బందుల్లో, అనేక ఆటంకములలో, దిగులుతో, వేదనతో ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా అని నిరాశపడిన దినాలు అనేక దినాలు, కృంగిపోయిన దినాలు అనేక దినాలు ఉన్నవి. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ, ఉపకారం చేస్తూ తిరిగి మరలా క్షేమము మనల్ని ముందుకు మన జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఉపకారము, నీవు చేసిన ఉపకారము బట్టి నీ బిడ్డలకు ఏమైంది? యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు, మంచి ఉపకారిగా ఉన్నాడు, మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. తన తండ్రి రాజు అయినప్పటికీ రాజుకు వ్యతిరేకంగా ఉండి దావీదును క్షేమాన్ని కోరుకున్నాడు. దావీదుకి ఇప్పుడు వెన్నట్టుండి నడిపించాడు యోనాతాను. అందుకనే నా నెట్టున్నాడు, నా కష్టాల్లో ఉన్నాడు, నేను చావుకోలే స్థితిలో ఉన్నా కానీ నా వెన్నంటుండి నన్ను నడిపించినటువంటి వ్యక్తి కదా. తన కుటుంబానికి ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తన కుమారుడు అవిటి వాడిని పిలిపించుకొని తన భోజనపు మన దగ్గర తనను సదాకాలం ఉంచుకొని తనకు రావలసిన తన తాత ఆస్తి పాస్తులన్నిటినీ దావీదు ఇప్పించాడు. నువ్వు మేలు చేస్తే నీ బిడ్డలకు తెలుసుకో ఈ మాట. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు కీడి చేయడం ప్రారంభిస్తావో, ఇతరులకు హాని చేయడం ప్రారంభిస్తావో, ఇతరులను దూషించడం ప్రారంభిస్తావో, ఇతరుల మీద నిందలు వేయడం ప్రారంభిస్తావో, ఇదే మనస్తత్వము తదుపరి నీ తరం మీద కూడా పడింది. అందుకనే వీలైతే సహాయం చేయి, లేకపోతే మౌనముగా ఉండాలి. నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు ఇలాంటివి మనము పలకకూడదు. అవి ఏదో కొద్దిగా మన మీదకి వస్తాయి. నువ్వు మేలుకరంగా ఉంటే ఆ మేలు నీకు వెంటనే ఏదో కొద్దిగా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించింది. నువ్వు కీడు తలపడితే కీడే నీ వెంట వచ్చింది. అందుకని యోనాతాను చేసిన మంచిని బట్టి తన కుమారుడు దీనస్థితి ఎక్కడో పెరుగుతూ ఉన్నాడు, ఎవరి దగ్గరో పెరుగుతూ ఉన్నాడు, ఒక ముద్ద వేసి తింటున్నాడు. కానీ తన తండ్రి చేసిన మంచిని బట్టి తన కుమారుడికి రాజసుగృహంలో సదాకాలం ఉండే విధంగా దేవుడు ఉపకారము చేశాడు. దేవా, నీవు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టే కదయ్యా, నీవు సిలువలో నలిగిపోయిన విధానం బట్టే కదయ్యా నేను ఈ దిన బ్రతికి పట్టగలుగుతూ ఉన్నాను, బ్రతికి జీవించగలుగుతూ ఉన్నాను, ఎంత స్వేచ్ఛ జీవితం అనుభవిస్తున్నానయ్యా. నా కోసం సిలువలో మరణించు, నా కోసం బజారుల మీద నిన్ను ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటే అవమానకరమైన మాటలు మాట్లాడారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు ముందేనయ్యా. ఇవన్నీ నా కోసమే కదయ్యా. నా కోసం ఎంత కార్యములు నువ్వు చేసావు, కానీ గుర్తించలేని స్థితిలో నేను
ఉన్నాను ప్రభువా, ఇకనైనా నా జీవితంలో ఉన్న చెడును, నా జీవితంలో ఉన్న అహంకారము, నా జీవితంలో ఉన్న అసంతృప్తి బుద్ధిని, నా జీవితంలో ఉన్న మలినమైన బుద్ధిని తీసివేసుకుని మంచి బుద్ధితో, శ్రేష్టమైన మనస్సుతో, నూతన జీవితంతో, నూతన హృదయంతో నీ తట్టు ఈ నూతన సంవత్సరం తిరిగే విధంగా నా జీవితాన్ని మరణించు ప్రభువా అని ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు చేతి కర్రతో నేను వ్యర్థాలు కాలేదు ప్రభువా, నీవెంతో ఉపకారం చేశావు. ఇప్పుడు నా వెనక మళ్ళా ఎరుగు ప్రాంతంలో రాహాబు అనే వేశ్య దేవుని సేవకులకు ఒక రాత్రి ఆశ్రయం ఇచ్చింది. అంతే, దేవుడు తను చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని తన కుటుంబానికి ఉపకారము చేశాడు. యోనాతాను జీవితంలో దావీదుకి సహాయకుడిగా ఉండి దావీదు వెన్నట్టుండి నడిపించాడు. తన బిడ్డ భవిష్యత్తును దేవుడు ఉపకారం చేసి ఉండటంతో వచ్చాడు. కొన్నిసార్లు మనకు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం, యోనాతాను ఎంత దుఃఖపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. నా కుమారుడు అడ్డుపడు కదా, యుద్ధంలో 2 కాళ్ళు పోయాడు కదా, ఏ పని చేసుకుని బ్రతకలేదు కదా, ఎటు వెళ్ళలేని స్థితి కదా, నేను చనిపోతే నా కుమారుడు ఎవరు చూస్తారు, నా కుమారుడికి అన్నం ఎవరు పెడతారని ఎన్నిసార్లు ఆలోచన చేసుకుని బాధపడి ఉంటాడో, బాధపడి ఉంటాడు. నువ్వు చేసిన మంచి నీ బిడ్డల జీవితాన్ని నిర్ణయించింది. నీవు చేసే మంచి గుణమే నీ బిడ్డల భవిష్యత్తును ఉన్నతముగా ఉంచింది. ఆ ఉన్నతమైన స్థితిని నీ బిడ్డలకు నీవు అనుగ్రహించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నిన్ను మళ్ళీ నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాన్ని కఠినముగా నీవు ఉండదు. దేవుడు ఒకటే తెలియపరుచుకోవడం, నిన్ను మళ్ళీ నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమించాడు, తన కుటుంబానికి దేవుడు ఉపకారము చేశాడు. రాహాబు కూడా సేవకులను ప్రేమించింది, తన కుటుంబానికి దేవుడు ఉపకారం చేశాడు. యాకోబు కూడా చేతికరతో మొదలైన జీవితము దేవుడు చేసిన ఉపకారం బట్టి గొప్ప మేళ్ళు, గొప్ప సంతానమును, గొప్ప ఆస్తిని దేవుడు పొందుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. అలాంటి ఉపకారములు దేవా ఈ నూతన సంవత్సరంలో మా జీవితంలో, మా కుటుంబంలో కూడా చేయదేవా అని ప్రార్థిద్దాం. వచ్చండి. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగలిగిన ఆయన, ఈ ఘనమైన నామాన్ని పొందన విన్న వాక్యమును మా హృదయాల్లో నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైన జీవితంలో నాకు మా బిడ్డలకు అనుగ్రహించి తండ్రి, ఇతరులకు ఉపకారం చేసేవారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా ఆ జీవితాలను మీరు నిలబెట్టమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.